interstate gang involved in manufacturing and then trying to sell these country-made weapons. ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు బీహార్ రాష్ట్రం చెందినటువంటి నేరస్తులు, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు. ఇతను మనం ఎవరైతే వెపన్ తీసుకొచ్చిన శివకుమార్ అనే వ్యక్తిని మనం ఇప్పుడు మన అదుపులో తీసుకున్నాం. ఆయన దగ్గర నుంచి 3 కంట్రీ మేడ్ పిస్టల్స్, దెన్ లైవ్ రౌండ్స్ 10 రౌండ్స్ అతను సీజ్ చేయడం జరిగింది. ఇతను ఫస్ట్ బీహార్లో ఉన్న తర్వాత he has gone to గుజరాత్ 2014 నుంచి 2022 వరకు గుజరాత్లో ఉండి 2022లో మన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో హమాలీగా పనిచేస్తున్నాడు. ఈ శివకుమార్కు పాత నేరస్తుడు, ఇతనికి పాత క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు గాంజా కనెక్టెడ్ NDPS యాక్ట్లో కూడా నేరస్తుగా ఉన్నాడు. బీహార్ నుంచే తీసుకొచ్చి ఈ గాంజా కనెక్టెడ్ చాక్లెట్స్ అవి అమ్మాడు. దాంట్లో అతని మీద చర్లపల్లిలో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఏంటంటే అతను వీళ్ళ బ్రదర్ ఇలా అక్కడ ఇంకొక ఇద్దరు నేరస్తులు ఉన్నారు. అతను అక్కడ మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నాడు. వాళ్ళకు యాక్సెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీస్ అవన్నీ ఉన్నాయి. కృష్ణ పాస్వాన్ అని చెప్పేసి అతని దగ్గర నుంచి ఈ వెపన్ తీసుకుని వచ్చి మనకు ఇక్కడ 3 వెపన్స్ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన వాళ్ళు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. ఇతను ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ అఫెన్స్ యాజ్ ఫార్ యాజ్ ద వెపన్స్ ఆర్ కన్సర్న్. అదర్ క్రిమినల్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయినాడు, కానీ ఫర్ మోర్ మనీ, ఈజీ మనీ ఈ స్టార్టెడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ బయర్, ప్రాస్పెక్టివ్ బయర్. చూస్తున్న టైంలో మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న మూలంగా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 3 వెపన్స్ అండ్ 10 రౌండ్స్, 8 mm రౌండ్స్ను టోటలీ కంట్రీ మేడ్ వెపన్ అండ్ రౌండ్స్ ఆల్సో సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే మీ ద్వారా ఇటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ప్లీజ్ షేర్ విత్ ద పోలీస్. ఎనీ పర్సన్ పొసెసింగ్ ఎ వెపన్, trying to sell a weapon or purchasing a weapon, illegal weapon, country made weapon is an offense. Actually మా దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కూడా, లైసెన్స్ వెపన్స్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం. ఎవరికైతే ఆ వెపన్ అవసరం లేదు అని ఉన్న వాళ్ళని కూడా మేము వాళ్ళ నోటీస్ సర్వ్ చేస్తాం. చాలామందికి వాళ్ళు వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ బట్టి ఒకవేళ క్రెడిబుల్గా వాళ్ళకి థ్రెట్ ఉంది అంటే ఓకే, విల్ కన్సిడర్ టు కంటిన్యూ ద లైసెన్స్. బట్ అది ఊరికే ఇట్ ఈస్ అ స్టేటస్ సింబల్ అయిపోయి ఆ వెపన్ ఉండాలి అనే ఒక క్రేవింగ్, గన్ కల్చర్కు వెళ్ళే వాళ్ళను మేము వీఆర్ నాట్ అలౌయింగ్ దెమ్ టు బీ హ్యావింగ్ గన్ విత్ దెమ్, వెపన్స్ విత్ దెమ్. కాబట్టి యాక్చువల్లీ మా ఉన్న దగ్గర వెపన్స్నే రివ్యూ చేస్తున్నాం, ఎగ్జిస్టింగ్ లైసెన్స్ వెపన్స్నే. సో ఇటువంటి ఇల్లీగల్ వెపన్స్ వచ్చినప్పుడు కొనాలని చూసినా కానీ సటన్లీ గెట్ కాట్. లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ దేర్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. Anyone trying to get into any kind of wrong things will be certainly arrested. That's why we are asking people to not to get into such activities. ఎవరైనా మీకు చెప్పినా కానీ ఇటువంటి వాళ్ళని వెళ్ళొద్దు, మీరు తప్పకుండా పట్టుబడతారు అనేది వాళ్ళకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇటువంటి ఎఫర్ట్స్ ఎప్పుడన్నా జరుగుతున్నా ప్లీజ్ కైండ్లీ ఇన్ఫార్మ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ whom you have kind of faith. It is nothing like ఇక్కడే చేయాలని కాదు, మీరు ఏ కమిషనరేట్లో కానీ ఎక్కడైనా చేయండి. ఇట్ ఇస్ నథింగ్ దట్ మాకే చెప్పాలి ఈ ప్రాంతం అని చెప్పేం లేదు. మీకు ఎవరి మీద నమ్మకం ఉన్నా, వర్కింగ్ యాజ్ ఒక టీమ్ లాగా ఉన్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీకు ఎవరిపైన నమ్మకం ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. బట్ వీ షుడ్ నాట్ అలౌ సచ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ అవర్ ఏరియా, బికాస్ దట్ కెన్ ఇట్స్ ఎ బుల్లెట్ ఇన్ అ రాంగ్ పర్సన్ హ్యాండ్ అండ్ ఇట్స్ ఎ ఇల్లీగల్ వెపన్ దట్ కెన్ హిట్ ఎనీవన్. సో మనం ఇటువంటి దాంట్లో ఎటువంటి స్పేస్ ఇవ్వద్దు. ఇది ఈ వీటిలో మా వాళ్ళు చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి పట్టుకున్నారు. దీంట్లో కంట్రీ మేడ్ 3 వెపన్స్ అండ్ ఐ హావ్ టోల్డ్ యూ 10 రౌండ్స్ పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి మా డీసీపీ రమణారెడ్డి SOT, అండ్ దెన్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి SOT, అండ్ దెన్ అంజయ్య ACP SOT, దెన్ ఇన్స్పెక్టర్ జానయ్య, SI సుధాకర్ ఇన్స్పెక్టర్, అండ్ SI సాయి కుమార్. వీళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. దే విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ.
certainly their services are recognized, and we'll make a specific entry into in the records also, so that the good work is recognized and rewarded. Thank you. ఈ శివకుమార్ ఎవరైనా బయర్స్ అప్రోచ్ అయ్యారు సార్? శివకుమార్ ఇంకెవరు బయర్స్ అప్రోచ్ కాలేదు. ఇట్స్ స్మాల్ హమాలీగా పనిచేస్తున్నాడు. అతను వాళ్ళ బ్రదర్లా అక్కడ చేస్తున్నాడు, చేసే వాళ్ళతో పని చేసుకుంటున్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతనికి ఇంకెవరు బయర్ అప్రోచ్ కాలేదు. ఆయన వచ్చిందే జస్ట్ అరైవ్డ్. సో మనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేసి చూస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం. ఇంతవరకు అతన్ని ఎవరు బయర్ ఐడెంటిఫై చేయలేదు, ఇతను ఎవరు అమ్మలేదు. ఫస్ట్ టైం ఈ అంటే మనము ఈ వెపన్ కొనడం అమ్మడం అనేది డిమాండ్ బట్టి ఉంటుంది. వెరెవర్ సమ్వన్ నీడ్ యూ అంటే దే వాంట్ టు షో ఇట్ ఆఫ్ ఆర్ సమ్వన్ టు గెట్ ఇన్ సమ్ క్రిమినల్ యాక్టివిటీ, దాన్ని బట్టి వాళ్ళు అమ్మేది కొనేది ఉంది. బట్ ఇట్ సర్టన్లీ విల్ బి ఇన్ వెరీ హై రేట్ ఇయర్. సర్టన్లీ ఇది ఇన్ హై రేట్ ఇయర్. అక్కడ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఇట్ హెస్ బికమ్ కైండ్ ఆఫ్ కుటీర పరిశ్రమలా అయిపోయింది. అక్కడ చాలా మటుకు కొన్ని ఏరియాస్లో రొటీన్గా చేసేస్తున్నారు వెపన్స్. దానివల్ల ఇటువంటి ఎవరు వెళ్ళినా కానీ అందుకునేటువంటి తెచ్చుకునేటువంటి ఉంది కాబట్టి ఇటువంటి ప్రమాదం ఉంది. కానీ మనం మాత్రం చాలా ఎఫెక్టివ్ ఫోకస్ ఇంటెలిజెన్స్ ఉంది, ఫోకస్డ్ మెకానిజం ఉంది. ఎనీ వన్ గోయింగ్ అండ్ గెటింగ్ సర్టన్లీ విల్ బి కాట్. Yeah, he travels by bus, train and all, like different directions లో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ గుజరాత్లో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. స్మాల్ టైమ్ ఎంప్లాయ్, సో దే కెన్ ట్రావెల్ బై ఎనీ మీన్స్. నాట్ ఇది ఫస్ట్ టైం. ఇది క్రిమినల్ హిస్టరీ వేరే డ్రగ్స్లో ఉంది, బట్ ఆర్మ్స్ దాంట్లో లేదు. ఫస్ట్ టైం ఇది. అంటే ఇప్పుడు బీహార్ అన్ఫార్చునేట్ థింగ్, బట్ కొన్ని స్టేట్స్లో ఇటువంటి యాక్టివిటీస్ కొందరు చేస్తున్నారు. అంతేకాకుండా అందులో పని చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళు సొంతగా తయారు చేసి అమ్మడం అట్లా చేస్తున్నారు. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ దేర్. వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, బట్ స్టిల్ సమ్వేర్ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. ఇంతవరకు అటువంటి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇతను వాళ్ళ బావ ఉన్నాడు కాబట్టి అతనికి ఈజీగా యాక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. యాక్చువల్లీ అటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అటువంటి ఐడెంటిఫై కూడా చేయలేదు, తెచ్చుకొని పెట్టుకొని ఉన్నాడు. ఆ టైంలో మనం పట్టుకోవడం జరిగింది. There is no such record as far as Krishna Pashwan is concerned. ఇంతవరకు కాలేదండి. అతను బయర్స్కు చూస్తున్నప్పుడే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనికి ఎవరి కాంటాక్ట్ కూడా కాలేదు. అంటే వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఇటువంటి వాళ్ళకే వెపన్ చూపించి, యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఇట్ ఇస్ స్టేటస్ సింబల్ ఆర్ పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీ కూడా ఇటువంటి వెపన్ కావాలని చూస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని హై రేట్లో ఇది అమ్మాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ థర్డ్ ఆర్ ఫోర్త్ టైమ్ ఐ థింక్ వీ గాట్ ద వెపన్స్. ఆర్ ఇప్పటికీ 7 వెపన్స్ మేము సీజ్ చేసాం. ఇది 3 వెపన్స్, 10 వెపన్స్ మనం రాచకొండలో లాస్ట్ 7-8 monthsలో చేయడం జరిగింది. దట్ ఇండికేట్స్ హౌ అవర్ ఆఫీసర్స్ ఫోకస్డ్, అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఈజ్ వర్కింగ్. అండ్ ఎనీ వన్ ట్రైస్ టు కమ్ ఓవర్ హియర్ వెపన్స్ రావాలనుకున్న అమ్మాలని చూసినా తప్పకుండా అతను పట్టుబడతాడు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వై విల్ హ్యావ్ సమ్ అదర్ మీటింగ్ సమ్ టైమ్ ఎల్స్. ఓకే దెన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకైతే రెడ్ జోన్లో ఉన్నాం మనము రాచకొండ ఏరియాలో ఉన్నటువంటి మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, దెన్ భువనగిరి, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, ఇవి 2 రెడ్ జోన్లో ఉన్నాయి. నేను వెళ్ళి చూశాను. అన్ని ఏరియాస్ వాటర్ ఫ్లో ఉంది. అయితే అందరు ఆఫీసర్స్తో కోఆర్డినేషన్లో స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ దిశానిర్దేశం చేశారు. తర్వాత కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్
కూడా మాతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఎట్లా జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయాలని చెప్పేసి. దానివల్ల స్కూల్స్కి టైమ్స్ కొన్ని స్టాగర్ చేయడం, లేకుంటే హాఫ్ డే స్కూల్స్ పెట్టడం, అటువంటి పిల్లలు బయటకు రావడం వెళ్ళడం కష్టం అవుతుంది కాబట్టి అలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంగెం, మూసీ రివర్ మండ్ సంగెం విలేజ్లో అక్కడ చిన్న కాజ్వే ఉంది. అక్కడ చాలా ఈ గుర్రపు డెక్క అవి వచ్చినందుకు అది అడ్డం వచ్చేసి ఓవర్ఫ్లో అవుతుంది. సో నిన్న అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కన్సర్న్ అఫీషియల్స్, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ అఫీషియల్స్ అవి మొత్తం కట్ చేయడం మూలంగా మళ్ళీ కింద నుంచి వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా ఎక్కడైతే ఇటువంటి ఛాన్సెస్ ఉన్నాయో అవి మేము ఆ టైం చూసి మా వాళ్ళు చాలా కష్టపడి ఉంటున్నారు అక్కడ రాత్రులంతా. అవి గేట్స్ వేసి క్లోజ్ చేస్తున్నాం మేము, మా బ్యారికేడ్స్ పెట్టి. సో నో వన్, ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎప్పుడు నడిచాం కదా, మీకు తెలియదు కొత్తగా అని వెళ్తారు, అందులో వాటిలో వెళ్ళిపోతారు. అప్పుడు చాలా స్పీడ్గా వెళ్తుంది. గేట్స్ కూడా ఓపెన్ చేసిన చాలా వాటర్ ఎక్కువ వస్తుంది. అట్లా వెళ్ళకుండా ఆపడం జరిగింది. దాని తర్వాత ఓల్డ్ హౌసెస్ మేము ఆల్రెడీ కొన్ని రెవెన్యూ అథారిటీస్ కానీ జిహెచ్ఎంసీ కానీ చెప్పినవి ఉన్నాయి. అక్కడ నుంచి వెకేట్ చేయమని అడిగారు. వాళ్ళు వెకేట్ చేయకుండా ఎప్పుడు వస్తుంది వర్షం ఉంటా ఏం కాదని కొందరు ఉంటున్నారు. వాళ్ళని కూడా నిన్న ఇబ్రహీంపట్నం అక్కడ డివిజన్లో కొంత షిఫ్ట్ చేశాము సేఫర్ ఏరియాస్కి. తర్వాత ఓల్డ్ హౌసెస్లో ఉన్నప్పుడు వర్షం 2-3 రోజులు కంటిన్యూస్గా పడ్డప్పుడు అది కూలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి ఏరియాస్లో కూడా మేము వాళ్ళను డిఫరెంట్ సేఫర్ ఏరియాస్కి షిఫ్ట్ చేస్తున్నాం. మెడికల్ ఫెసిలిటీస్ అట్లా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని అందే విధంగా చూస్తున్నారు. ఇంకా ఏంటంటే కాటిల్ కూడా ఇంపార్టెంట్, మన ఆవు కానీ ఏదైనా కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి రక్షణ కూడా మేము చర్యలు చేపడుతున్నాం. అటువంటి ఏమన్నా ఉంటే చట్ట ప్రకారం వాటికి ఎలాంటి ఇన్సూరెన్స్ లాంటివి కావాలని ఎట్లా ఉన్నా కానీ రైతుల పక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ ఇష్యూస్. లక్కీలీ ఈరోజు ఇంకా రెయిన్ మనల్ని ఇబ్బంది పెట్టలేదు. మేబీ నైట్ వస్తుంది కావచ్చు, రెడ్ జోన్ ఉన్నాం కాబట్టి నైట్ వస్తే పెద్ద ప్రాబ్లం లేదు. విల్ టేక్ కేర్, యూ విల్ బీ హ్యాపీగా ఇంట్లో మీరు ఉండొచ్చు. మేము బయట తిరిగి విల్ ప్రొటెక్ట్ యూ. డే టైమ్స్ వస్తేనే అందరు ప్రయాణం కష్టం అవుతుంది. ఓకే దెన్, థ్యాంక్ యూ. రమ్మని ఉంటుంది చూడండి. రాజు ఏఎస్ రవికాంత్ రమేష్ కర్ణాటక వై శ్రీనివాస్